లాల్ బహదూర్ శాస్త్రి గురించి మనం మాట్లాడుకునే ముందు లాల్ బహదూర్ శాస్త్రి తల్లిదండ్రులు గురించి మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ. చాలా కాలం స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా కూడా పనిచేసినారు. లాల్ బహదూర్ శాస్త్రి తల్లి గారి పేరు రామ్ దులారీ దేవి. రామ్ దులారీ దేవికి ఈ నీతి కథలు, ఈ నైతికత, ఈ హ్యుమానిటీ గురించి చాలా చక్కని అవగాహన ఉన్నటువంటి మహిళ ఆమె. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2వ తారీఖున 1904లో జన్మించారు. కరెక్ట్ గా ఇదే తారీఖున మహాత్మా గాంధీ జన్మించడం వల్ల ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ జన్మదినాన్ని, మహాత్మా గాంధీ జయంతిని చేయడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ అదే రోజున లాల్ బహదూర్ శాస్త్రి జన్మించినట్టుగా కొంచెం తక్కువ మందికి తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పేరు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి పేరు శ్రీవాస్తవ. లాల్ బహదూర్ శ్రీవాస్తవ. వారు ఒక కాయస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబాలు చాలా వర్గాలు ఉన్నాయి. అందులో కాయస్థ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒకళ్ళు. తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నిక్ నేమ్ ఏంటంటే నాని. నాని అని పిలుచుకునేవాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి కంటే ముందు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రికి ఇద్దరు అక్కయ్యలు ఉన్నారనమాట. ఆపదలు వచ్చి పడినాయి. ఒకటి ఏంటంటే చిన్నతనంలోనే ఆ ఒక 5 నెలల బాబుని ఎత్తుకొని వాళ్ళు ఒక జాతరకు వెళ్ళటం జరిగింది. ఆ జాతరలో జనం తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో లాల్ బహదూర్ శాస్త్రి మిస్ అయిండు. మళ్ళీ చాలా వెతికినా దొరకలేదు. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా వెతికారు, దొరకలేదు. ఒక పశువుల కాపరి దగ్గర ఈ పిల్లవాడిని చూశారు. మళ్ళీ మా బాబుని మాకు ఇయ్యండి అని అంటే, ఆ పశువుల కాపరి నాకు సంతానం లేదండి, దేవుడిచ్చిన వరం అనుకుంటాను, మీ బాబుని నేను పెంచుకుంటాను అని అంటే, కాదండి మా బాబుని మాకు ఇవ్వండి అని అంటే, చివరికి ఆ పశువుల కాపరి వాళ్ళ బాబుని వాళ్ళకి ఇచ్చాడనమాట. ఆ విధంగా ఒక పశువుల కాపరి కావలసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన భారతదేశానికి ద్వితీయ ప్రధానమంత్రి వరకు ఎదగటం అనేది జరిగింది. కరెక్ట్ గా లాల్ బహదూర్ శాస్త్రి జన్మించిన రోజుల్లో అంటే 1904లో ప్రపంచ చరిత్ర ఎలా ఉన్నది అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియా ఖండంలోని కొన్ని దేశాలు, చాలా చిన్న చిన్న దేశాలు, నెగ్లిజెన్సీకి గురైన దేశాలు ప్రాముఖ్యత సంతరించుకుంటున్న రోజులవి. ఒక ఉదాహరణ ఏంటంటే 1904లో జపాన్ చేతిలో రష్యా ఒకానొక యుద్ధంలో ఓడిపోవటం కూడా జరిగింది. అంటే రష్యా అంటే నా దృష్టిలో యూరోపియన్ కంట్రీ. ఒక ఏషియన్ కంట్రీ ఒక యూరోపియన్ కంట్రీని ఓడించగలిగిన స్థాయికి ఎదగటం అనేది ఒక ఇన్సిడెంట్ అండి, ఒక విషయము. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పుకోవాలి మనం. అప్పటికే భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశించి సుమారుగా 70 సంవత్సరాలు అయింది. 1835-34 ఆ ప్రాంతంలో ఆంగ్ల విద్య భారతదేశంలో బోధించడం ప్రారంభమైంది. మనం మాట్లాడుకునేది 1904 గురించి. కాబట్టి సుమారుగా 70 సంవత్సరాల ఆంగ్ల విద్య ప్రవేశించింది. అప్పటికే ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. భారతదేశంలో 1904 నాటికే 5-6 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. కలకత్తా విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, బాంబే విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయం, ఇలా ముఖ్యమైన ప్రదేశాల్లో విశ్వవిద్యాలయాలు కూడా ప్రారంభమైనవి. అసలే విశ్వవిద్యాలయ చట్టం కూడా వచ్చింది 1904లో. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, అది సిచ్యువేషన్ అన్నమాట. ఏది ఎలా ఉన్నా లాల్ బహదూర్ శాస్త్రి కుటుంబం మాత్రం చాలా పేద కుటుంబం, చాలా నిరుపేద కుటుంబం. ఆ పేదరికంతో బాధపడుతున్న ఈ కుటుంబానికి మరొక ఎదురు దెబ్బ ఎప్పుడు తగిలింది అని అంటే, లాల్ బహదూర్ శాస్త్రికి 18 నెలల వయసు ఉన్నప్పుడే, అంటే సంవత్సరంన్నర బాలుడిగా ఉన్నప్పుడే తండ్రి దూరమైనాడు. అంటే శారదా ప్రసాద్ శ్రీవాస్తవ గారు చనిపోయినారనమాట. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి అప్పుడప్పుడు చాలా బలంగా వ్యాపిస్తూ ఉండేది. ఆ ప్లేగు వ్యాధి బారిన పడి లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి గారు అనేటువంటి ఆ స్కూల్ టీచర్ చనిపోవడం జరిగింది. అది వారి కుటుంబానికి మరో ఎదురు దెబ్బ. ఈ 2 ఎదురు దెబ్బలకు తట్టుకునే శక్తి లేక తల్లి, లాల్ బహదూర్ శాస్త్రి తల్లి గారైనటువంటి రామ్ దులారీ దేవి
కొన్నాళ్ళేమో పెద్ద కూతురు దగ్గర ఆశ్రయం పొందింది. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. ఇంతకు మొట్టమొదట లాల్ బహదూర్ శాస్త్రి జన్మించిన ఊరేమిటి అనంటే మొఘల్ సరాయ్. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి మొఘల్ సరాయ్. ఆమె అత్తగారింటి నుంచి మొఘల్ సరాయ్ నుంచి తల్లిగారింటికి అంటే వారణాసికి మైగ్రేట్ అయింది. వలస వెళ్ళిపోయిందనమాట. బ్రతుకు తెరువు కోసం పిల్లల్ని పోషించడం భారమయ్యి తల్లిదండ్రుల చెంతకు చేరిపోయింది. ఇంగా లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే చదువుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదట ఈస్ట్ సెంట్రల్ రైల్వే కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అక్కడి నుంచి హరిశ్చంద్ర స్కూల్‌కు మారారు. అప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి మామూలుగా ప్రాథమిక విద్య కంప్లీట్ అయింది. హై స్కూల్ విద్య నడుస్తూ ఉన్న కాలం అది. అప్పటికే మన భారతదేశంలో మార్పులు వచ్చినాయి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. రౌలట్ చట్టాలు వచ్చినాయి. ఒక పక్క స్వాతంత్రోద్యమం నడుస్తూనే ఉన్నది. ఆ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు కూడా ప్రవేశించడం జరిగింది. గాంధీ గారు ప్రవేశించడం కంటే ముందే మొదటి దశ స్వాతంత్రోద్యమం అయిపోయింది. గాంధీ గారు ప్రవేశించడంతో గాంధీ యుగం స్టార్ట్ అయింది. గాంధీ యుగం స్టార్ట్ అయిన తర్వాత గాంధీ గారు నేతృత్వంలో ఒక 2-3 చిన్న చిన్న ఉద్యమాలు నడిపించారు. అందులో సక్సెస్ అయినారు. అతిపెద్ద ఉద్యమం గాంధీ గారి నేతృత్వంలో భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగిన అతిపెద్ద సహాయ నిరాకరణోద్యమం 1920 ప్రాంతంలో జరిగింది. ఆ 1920 నాటికి లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్లో చివరి అంకంలో ఉన్నారు. అంటే హై స్కూల్ విద్య అయిపోవచ్చింది ఆయనది. ఎగ్జామ్స్ టైం అయింది. ఇంతలో గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమం పిలిపించారనమాట. ఈ సహాయ నిరాకరణోద్యమం పిలిపించినటువంటి గాంధీ గారి పిలుపుని అందుకొని హరిశ్చంద్ర స్కూల్లో చదువుతున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి స్కూలు విద్యకు అంటే అక్కడితోని ఆపేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో ఒక 2 ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. మొట్టమొదటిది ఏంటంటే నిర్మాణ కార్యక్రమం. రెండవది ఏంటంటే బహిష్కరణ కార్యక్రమం. నిర్మాణ కార్యక్రమం అంటే అన్ని మనమే అంటే మన స్థానికంగా మనకి నేటివ్ అవైలబుల్ ఉన్నటువంటి అంటే మన లోకల్ గా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ నే వాడుకొని మనమే సొంతంగా ఎదగాలనేటువంటి అంశాలు ఉంటాయి. అంటే మనమే స్కూల్స్ పెట్టుకొని మన పిల్లలకు మనమే పాఠాలు చెప్పుకోవాలి. ఇది ఒక అంశం. ఏది నిర్మాణ కార్యక్రమాలు. రెండవ అంశం ఏంటంటే మన స్వదేశీ వస్తువులే మనం వాడాలి. ఇలా ఉంటాయన్నమాట. ఇంకా బహిష్కరణ కార్యక్రమంలో ఏముంటాయంటే మనం విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి, వాడొద్దు. విదేశీ చదువులను బహిష్కరించాలి, విదేశీ పాఠశాలల్ని విదేశీ కళాశాలల్ని బహిష్కరించాలి అనేవి బహిష్కరణ కార్యక్రమంలో అంశాలు. లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ గారి పిలుపుని అందుకొని మొట్టమొదటిసారిగా సహాయ నిరాకరణోద్యమంలో తను భాగస్వామి అయి పాఠశాలకు పోకుండా తోటి పిల్లలందరితోని వాళ్ళని ఆర్గనైజ్ చేసేవాడు. ఆ రోజుల్లో పిల్లల్ని ఆర్గనైజ్ చేయడంలో లాల్ బహదూర్ శాస్త్రి దిట్ట. ఆయన మనిషి పొట్టి. ఆయన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా బాగుంటది. ఎంత బాగుంటది అంటే వారణాసిలో ఉన్నటువంటి గంగా నదిని ఈదటం అంటే ఆయనకు ఒక సరదా. లాల్ బహదూర్ శాస్త్రి ప్రతిరోజు గంగా నదిని ఈదుకుంటూ అవతల ఒడ్డున ఉన్న హరిశ్చంద్ర పాఠశాలకు పోయి వచ్చేవాడు, హరిశ్చంద్ర స్కూల్ కి అని చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. కొన్ని సందర్భాలలో పడవకి డబ్బులు లేనప్పుడు ఆయన చాలా సార్లు గంగా నదిని ఈదుకుంటూ అవతలికి వెళ్ళి చదువుకొని వచ్చిన మాట వాస్తవమే. చదువులో లాల్ బహదూర్ శాస్త్రి చాలా చురుగ్గా ఉండేవాడు. ఇక్కడ మేము ఇంకొక అదనపు సమాచారం ఏంటంటే ఒక టీచరు, వాళ్ళ స్కూల్ టీచరు, ఆయన పేరు నిష్కామేశ్వర ప్రసాద్. వాళ్ళ స్కూల్ టీచర్ నిష్కామేశ్వర ప్రసాద్ లాల్ బహదూర్ శాస్త్రిలో ఉన్నటువంటి ఎబిలిటీస్ ని, ఆ టాలెంట్ ని గమనించినటువంటి టీచర్ ఆయన లాల్ బహదూర్ శాస్త్రికి చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉండి పైసలు అవసరం ఉన్నప్పుడు పైసలు ఇచ్చి, భోజనం అవసరం ఉన్నప్పుడు భోజనం పెట్టించి, ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థి కాబట్టి ఆయన బట్టలు సరిగా ఉండకపోయేది, సరిగా ఆయనకి చెప్పులు అసలే ఉండకపోయేది. ఇలా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. పుస్తకాలు ఉండకపోయేది, పుస్తకాలు ఎవరి దగ్గరనో ఇప్పించేవాడు. ఒక స్కూల్ టీచర్ ఆయన ఎబిలిటీస్ ని గమనించి ప్రోత్సహించిండు కాబట్టే లాల్ బహదూర్ శాస్త్రిని మనం
రెండవ భారత ప్రధాని స్థాయిలో చూడగలిగినాం. లాల్ బహదూర్ శాస్త్రి మాత్రము చాలా అత్యంత పేదరికంతో ఉన్నా కూడా చక్కగా చదువుకునేవాడు. ఒక సందర్భంలో ఆయన వాళ్ళకి పాఠాలు చెప్పే సార్ ఒక ఆయన కూతురు నీళ్ళలో పడితే కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఆమెను కాపాడినాడు. అంత మంచి స్విమ్మర్ అన్నమాట ఆయన. సరే, ఏది ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి ఈ విధంగా భారత స్వాతంత్ర్యోద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆయన చదువు వదిలిపెట్టి పాల్గొనటం స్టార్ట్ చేశాడనమాట. ఇకపోతే లాల్ బహదూర్ శాస్త్రి ఆ విధంగా ఆయన ఆగిపోయిన చదువుని మళ్ళీ ఎలా కొనసాగించాడు అని అంటే, గాంధీ గారు చెప్పినటువంటి ఇంకొక స్లోగన్ ఉంది కదా, ఏది? నిర్మాణ కార్యక్రమం, బహిష్కరణ కార్యక్రమం, నిర్మాణ కార్యక్రమం. ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వారణాసిలో పెద్దలందరూ కలిసి ఏం చేసినారు, గాంధీ గారిని ఇన్వైట్ చేసి గాంధీ గారి చేతుల మీదుగానే ఒక స్వదేశీ పాఠశాలను ప్రారంభింపజేసినారు. ఆ స్వదేశీ పాఠశాలలో లాల్ బహదూర్ శాస్త్రి ఆగిపోయిన చదువుని మళ్ళీ కొనసాగించాడనమాట. వాళ్ళు ఆ స్వదేశీ పాఠశాలకు పెట్టుకున్న పేరేమిటి అని అంటే కాశీ విద్యాపీఠ్. ఆ కాశీ విద్యాపీఠ్ లో పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్ తో పాటుగా ఇచ్చేటటువంటి బిరుదు ఏమిటి అని అంటే శాస్త్రి. ఆ రోజుల్లో శాస్త్రి అనేది ఒక బిరుదు అనమాట. ఆ కాశీ విద్యాపీఠ్ లో చదువుకున్నదికి ఆయనకి వచ్చినటువంటి బిరుదే ఆ శాస్త్రి. అప్పటి నుంచి ఆయన లాల్ బహదూర్ శ్రీవాస్తవ కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి అని పేరు మిగిలించుకున్నారు. అప్పటికల్లా ఆయనకి ప్రపంచ జ్ఞానం వచ్చింది. అప్పటికల్లా లాల్ బహదూర్ శాస్త్రికి ఈ కులాలు, ఈ అంటరానితనము, ఈ సమాజంలోని భిన్న వర్గాలు, మనమే కావాలని కొన్ని వర్గాలను దూరం చేసుకొని మన ఐకమత్యాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం అనేటువంటి భావంతోని ఆయన తన పేరులోని శ్రీవాస్తవ అనేటువంటి పార్ట్ని తొలగించుకొని కులాన్ని లేదా బ్రాహ్మణిజాన్ని సూచించేటువంటి ఆ పదాన్ని తొలగించుకొని అప్పటి నుంచి ఓన్లీ లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి పేరుని మాత్రమే మిగిలించుకున్నారు. ఇంకా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పాల్గొన్నందుకు అందరినీ శిక్షించినట్టుగానే లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ప్రభుత్వం శిక్షించాలనుకున్నది. ఒక దశలో సహాయ నిరాకరణోద్యమం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చౌరీ చౌరాలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల వల్ల గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని విరమించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేసుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏం చేసింది, సహాయ నిరాకరణోద్యమంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. లాల్ బహదూర్ శాస్త్రిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రికి చిన్న వయసు కాబట్టి, ఆయనకి అప్పుడు 16 సంవత్సరాలే కాబట్టి ఆయన్ని బాల నేరస్తులుగా భావించి ఆయన్ని శిక్ష నుంచి మినహాయింపు చేశారు మ్యాజిస్ట్రేట్ గారు. ఆ విధంగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పటికీ ఆయన మాత్రం జైలు జీవితాన్ని అనుభవించలేదు. మొత్తం మీద ఆయన ఒక 4-5 సార్లు జైలుకు వెళ్ళటం జరిగింది తీర్పు వచ్చేంత వరకు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి పాల్గొన్నటువంటి ఉద్యమం ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అంటాం మనం. దాన్ని శాసనోల్లంఘనోద్యమం అని మేము చెప్తాం. శాసనోల్లంఘనోద్యమానికిను సహాయ నిరాకరణోద్యమానికి తేడా ఏంటంటే సహాయ నిరాకరణోద్యమం మాత్రము శాంతియుతంగా జరిగేది. సహాయాన్ని మాత్రమే నిరాకరిస్తాం. ప్రభుత్వానికి ప్రజలు సహకరించినప్పుడే ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కాక సహకరించకపోతే ఏ ప్రభుత్వం నడవదు అనే సిద్ధాంతం మీద ఆధారపడినదేమో సహాయ నిరాకరణోద్యమం. కానీ శాసనోల్లంఘనోద్యమం అంటే ఏంటంటే అది చాలా సీరియస్ ఉద్యమం. ప్రభుత్వం చేసే ఏ శాసనైనా సరే మేము గౌరవించము, మేము ప్రభుత్వ శాసనాలు అంటే ప్రభుత్వ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తాము అనే ఉద్యమం కాబట్టి దానికి శాసనోల్లంఘనోద్యమం అని పేరు అనమాట. కాకపోతే సాధారణ ప్రజలకు అర్థం కావాలి కాబట్టి గాంధీ గారు ఏం చేసిందంటే దానికి ఉప్పు సత్యాగ్రహం అని పేరు పెట్టాడు. అంటే ఉప్పు మీద వేసినటువంటి పన్నుని నిరాకరించడం ద్వారా మేము చెల్లించము, మేము స్వయంగానే మేము ఉప్పు తయారు చేసుకుంటాం, లేదా ఉప్పు కొనుక్కుంటాం, లేదా ఉప్పు అమ్ముకుంటాం, ఉప్పుతో వ్యాపారం మేమే చేసుకుంటాం, మా ఇష్టం. సముద్రం మాది, భారతదేశం మాది, అరేబియా సముద్రం మాది, బంగాళాఖాతం మాది, హిందూ మహాసముద్రం మాది, మా సముద్ర తీరంలో మేమే ఉప్పు తయారు చేసుకొని మేమే వాడుకుంటాము, దానికి బ్రిటిష్ వాళ్ళకి పన్ను కట్టాల్సిన అవసరం మాకు లేదు అని ధిక్కరించి చేసినటువంటిది. కాబట్టి అది శాసనోల్లంఘనోద్యమం అనమాట. ఉప్పు సత్యాగ్రహం పేరు మీదుగా సాధారణ ప్రజలకు అర్థం కావాలి. సమాజంలో పుట్టిన ప్రతి మానవుడు ఉపయోగించే వస్తువు ఏంటంటే ఉప్పు.
అందుకని ఉప్పు సత్యాగ్రహాన్ని ఉల్లంఘించినట్టయితే అన్ని ట్యాక్సెస్ ని ఉల్లంఘించిన కిందకే లెక్క వస్తుంది అని ఉప్పు మీద విధించిన ట్యాక్స్ ని ఉల్లంఘించి చేసిన ఉద్యమం కాబట్టి అది ఆ విధంగా సాల్ట్ అదే ఉప్పు సత్యాగ్రహం అనే పేరు వచ్చింది. దాంట్లో గాంధీ గారికి కుడిభుజంగా పాల్గొన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఎంత సీరియస్ గా పాల్గొన్నాడంటే ఆయనే ఊరూరు తిరిగి మీరు చిన్న చిన్న సభలు సమావేశాలు పెట్టి మీరు పన్నులను ఉల్లంఘించండి, మీరు భూమి పన్నులు కట్టొద్దు, మీరు ఫారెస్ట్ ట్యాక్సులు కట్టొద్దు, మీరు యానిమల్స్ ట్యాక్సులు ఉన్నాయి, రకరకాల ట్యాక్సులు ఉన్నాయి, అన్ని పేమెంట్ చేయొద్దని చెప్పి చేసినందుకు లాల్ బహదూర్ శాస్త్రిని ప్రభుత్వం ఈసారి అరెస్ట్ చేసింది, జైలుకు పంపించింది కూడా. అప్పుడు 2 సంవత్సరాల కాలం, అంటే 1930లో జరిగింది ఈ సహాయ నిరాకరణోద్యమం. 2 సంవత్సరాల కాలం లాల్ బహదూర్ శాస్త్రి శిక్షలకు కూడా గురయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి చదువుకున్న రోజుల్లో నీతి నియమాలకు ప్రాధాన్యత, ఎథిక్స్ కు ప్రాధాన్యత, లేకపోతే ఒక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థిగా ఎలా ఉన్నాడో, ఉద్యమ కాలంలో కూడా ఒక మంచి ఉద్యమకారుడు ఎట్లా నియమ నిబంధనలకు లోబడి ఉద్యమం చేయాలో అట్లా చేసిండు అనమాట. ఆయన జైలు జీవితం కూడా అలాగే గడిపింది. జైల్లో కూడా ఒక క్రమశిక్షణ గల ఖైదీగా, ఒక నిజాయితీ గల ఖైదీగా, ఒక హానెస్ట్ ప్రిజనర్ గా ఉండేవాడు అనమాట. పూర్తి కాలాన్ని శిక్ష అనుభవించిన తర్వాతనే బయటకు వచ్చేవాడు. ఆ రోజుల్లో చాలా మంది ఖైదీలు ఏం చేసేవాళ్ళు అంటే, శిక్షలు పడినటువంటి వాళ్ళు ఏదో ఒక సారీ చెప్పి కానీ, లేదా క్షమాపణ రాసిచ్చి కానీ, లేకపోతే ఇంకా మళ్ళీ నేను చేయనండి అని పొరపాటున ఒప్పుకొని చెంపలేసుకొని కానీ అట్లా శిక్షనిచ్చి తప్పించుకునేవాడు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి అలా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఆయనకి శిక్ష విధించినా సరే పూర్తి కాలాన్ని నిజాయితీగా, నిబద్ధత గల ఖైదీగా శిక్ష పూర్తి చేసి బయటకు వచ్చేవాడు. ఒక మనిషిని గురించి తెలుసుకుంటున్నాము అని అంటే ఆ మనిషి గురించి, ఆ మనిషి సాధించిన విజయాలలో మన ప్రస్తుత సమాజానికి ఏం అవసరం ఉన్నాయో అవి స్వీకరించడం ఇంపార్టెంట్. కానీ ఈ మధ్య మొన్న పోయిన 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకున్నాం. మనం స్వీకరించాల్సింది ఏంటి అంటే, స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను చదివించాలి, స్త్రీలను అఘాయిత్యాలకు గురి చేయవద్దు, స్త్రీలను పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వాళ్ళని రాణించే విధంగా మనం ప్రోత్సహించాలి అనేది ఆ మెసేజ్. దట్ వీ హ్యావ్ టు టేక్ ది మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లనే లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి కూడా మనం అనేక కోణాల్లో మెసేజ్లు మనం స్వీకరించాల్సి ఉన్నాయి. ఒకసారి ఏమైంది, మళ్ళీ 1940లో కూడా ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, గాంధీ గారు వ్యక్తి సత్యాగ్రహం మొదలు పెట్టండి అని 1940లో చాలా మంది నాయకులకి వ్యక్తి సత్యాగ్రహం మొదలు పెట్టవలసిందిగా పిలుపునిచ్చారు. అందులో 2 అతి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు వినోబా భావే, రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి. వీళ్ళిద్దరు కూడా వ్యక్తి సత్యాగ్రహాలు మొదలుపెట్టి, అంటే వ్యక్తి సత్యాగ్రహాలు చేయటం అంటే ఏం లేదండి, మనకంటే ముందు ఎంతమంది స్వాతంత్రంలో పాల్గొంటున్నారు, సత్యాగ్రహంలో పాల్గొంటున్నారు అని చూసుకోకుండా, మన వెనక ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోకుండా, ముందు అసలు మనం పాల్గొంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకసారి వరంగల్లో జరిగింది. కాళోజీ నారాయణరావు గారు బతికొండగా ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ విధించి పరిపాలిస్తున్న రోజులలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మనం ఒక ప్రదర్శన తీద్దామని కాళోజీ నారాయణరావు మిత్రులందరూ కూర్చొని ఒక చోట మాట్లాడుకున్నారట. మాట్లాడుకొని ఆ తర్వాత తెల్లారి పొద్దున బయటకు వచ్చి, అంటే హనుమకొండ చౌరస్తా నుంచి పోలీసు ఎస్పీ ఆఫీస్ దాకానో లేకపోతే అదాలత్ వరకు రోడ్డు మీద ఆ ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొనాలి. కానీ ఈ లోపే అందరినీ, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని బెదిరించారు పోలీసులు, రకరకాల కొంతమంది వాళ్లే స్వచ్ఛందంగా మానుకున్నారు. ఎందుకు శిక్షలు ఉంటాయి, వాటిని అరెస్ట్ చేస్తారు, ఎమర్జెన్సీ పీరియడ్ లో స్ట్రైకులు చేయకూడదు అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు మానుకున్నారు. కానీ కాళోజీ నారాయణరావు ఒక్కడు ఒక ప్లే కార్డు రాసుకొని ఎమర్జెన్సీ డౌన్ డౌన్, లేకపోతే ఎమర్జెన్సీ నశించాలి, ఇందిరాగాంధీ ప్రభుత్వం డౌన్ డౌన్ అని నినాదాలు రాసుకొని ఆయన ఒక్కడే హనుమకొండ చౌరస్తా నుంచి అదాలత్ వరకు రోడ్డు మీద నడుచుకుంటూ ప్రదర్శన చేసిండట. అంటే నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో వ్యక్తి సత్యాగ్రహానికి అంత ప్రాధాన్యత ఉండేదన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి చాలా మంది పోట్లాడతారు, అందులో నేను కూడా పోట్లాడతా అనుకోకుండా, ఎస్ నేను నా సొంతంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోట్లాడటానికి ముందుకు వస్తున్నాను అని రావడం అన్నమాట. ఆ విధంగా వ్యక్తి సత్యాగ్రహం చేసి 1940లో అరెస్ట్ అయ్యిండు లాల్ బహదూర్ శాస్త్రి. మళ్ళీ ఒకసారి 1942లో ఒకసారి అరెస్ట్ అయ్యిండు. అప్పుడెప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయ్యిండు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీకు,
ఈ 4-5 సందర్భాల్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు మొత్తం 7 సంవత్సరాలు ఆయన జైలు జీవితం. ఇంకా కొన్ని చిన్న చితకా కేసులలో అరెస్ట్ అయినవి అన్నీ కలుపుకుంటే ఒక 9 సంవత్సరాల జైలు జీవితం గడిపిండు లాల్ బహదూర్ శాస్త్రి. ఈ 9 సంవత్సరాల జైలు జీవితంలో ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. ఆ జైలు శిక్షను అనుభవించడాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఏ విధంగా స్వీకరించేవాడంటే, ఈ మేము ఇంత ఈ విధంగా మీరు పెట్టిన ఎన్ని శిక్షలైనా, ఎంత హింసనైనా అనుభవించడానికి ఎందుకు సిద్ధపడుతున్నాము అంటే, అది మాలో ఉన్న దేశభక్తికి గుర్తు. అది బ్రిటిష్ ప్రభుత్వం ఎడల మేము ప్రదర్శిస్తున్న వ్యతిరేక వైఖరికి గుర్తు. అంటే అంత బలంగా మేము బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము అని దాని అర్థం. అంత బలంగా మేము దేశభక్తిని కలిగి ఉన్నాము అని దాని అర్థం అని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. ఒకసారి ఏమైందంటే లాల్ బహదూర్ శాస్త్రికి 4 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు, 6 సంతానం. ఈ 6 సంతానంలో ఒక అమ్మాయికి జబ్బు చేసింది. అప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళ అడ్వకేటు లేదా తెలిసిన వాళ్ళు ఏమని చెప్పారంటే, నీ కూతురికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి నువ్వు పెరోల్కి అప్లై చేసుకో. పెరోల్ ఇస్తే నీకు 1 మంత్ టైం ఉంటది. ఆ 1 మంత్ లో నువ్వు నీ కూతుర్ని హాస్పిటల్ తీసుకోవచ్చు, పరామర్శించుకోవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు. ఆమె ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇంటికి పంపించి మళ్ళీ నువ్వు జైలు జీవితం అనుభవించవచ్చు అని ఈ విధంగా అవకాశం ఉంది అని చెప్తే అప్లై చేసిండు. ప్రభుత్వం ఆయనకి పెరోల్ ఇచ్చింది. పెరోల్ ఇచ్చింది కాబట్టి జైల్లో నుంచి రిలీజ్ అయ్యిండు, ఇంటికి పోయిండు. ఇంటికి పోయిన కొద్ది రోజుల్లో ఆ అమ్మాయి జబ్బు కొంచెం తీవ్రం అయిపోయింది. హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా ప్రాణం దక్కలేదు. చివరికి దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయేటప్పటికి ఒక 15 రోజుల పెరోలు ఖర్చు అయింది. ఇంకా 15 రోజులు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటి దగ్గరనే ఉండొచ్చు. కానీ ఇలా చేసిందంటే 16వ రోజు జైలుకి వచ్చిండు మళ్ళీ. ఎందుకు వచ్చినావు నువ్వు? ఇంకా నీకు 15 రోజులు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, పెరోల్ పీరియడ్ నీకు 1 మంత్ ఉంది కదా అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభుత్వము నాకు 30 రోజులు ఎందుకు పెరోల్ ఇచ్చిందంటే, నా కూతురు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నా కూతురు ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి ప్రభుత్వం నాకు పెరోల్ ఇచ్చింది. 15 రోజులకే నేను కూతుర్ని కోల్పోయినా. మరి అంటే దాని అర్థం ఏంది? ఇంకా నేను ఇక్కడ ఎవరికి వైద్యం చేయించను? ఎవరికైతే వైద్యం చేయించడానికి వచ్చినా ఆ కూతురు చనిపోయింది కాబట్టి నేను మళ్ళీ జైలుకు పోవటమే న్యాయం. ఎందుకంటే పెరోల్ని నేను దుర్వినియోగం చేసినట్టయింది ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నట్టయితే అని సమాధానం చెప్పిండు. చెప్పి జైలుకు పోతే జైల్లో ఉన్న జైలర్స్, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్. ఈయన ఒక దేవుళ్ళలాగా చూశారు. ఇంత నిజాయితీ కలిగిన భారతీయులు ఉంటారా? అసలు మనం వీళ్ళని ఏదో బానిసల్లాగా చూసి పరిపాలిస్తున్నాం కానీ ఈ ఇంత నిజాయితీ, ఇంత దేశభక్తి ఉన్నది అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. ఇలాంటి సంఘటన ఇంకొకసారి కూడా జరిగింది. అది ఎప్పుడు జరిగింది అని అంటే, ఆయన కొడుకులలో ఒక కొడుకు ఆరోగ్యం బాగలేకపోతే హరి హరికుమార్ శాస్త్రి అనుకుంటా ఆయన పేరు. ఆయన ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు కూడా ప్రభుత్వం పెరోల్ ఇచ్చింది. కానీ అప్పుడు ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందంటే 7 రోజులు మాత్రమే పెరోల్ ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రికి పిల్లవాడిని పరామర్శించి రావడానికి. అయితే 7 రోజుల కోసమని జైలు నుంచి రిలీజ్ అయ్యింది, ఇంటికి వచ్చాడు. 7 రోజుల్లో పిల్లవాని ఆరోగ్యం కుదుటి పడలే, ఇంకా సీరియస్ గానే ఉంది ప్రాబ్లం. ఆ పిల్లవాడు సీరియస్ గా ఉన్నదని ఒక పక్క బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఈ లోపు లాల్ బహదూర్ శాస్త్రికి ఇచ్చిన పెరోలు 7 రోజులు అయిపోయింది. వెంటనే అంత సీరియస్ జబ్బు ఉన్నటువంటి కొడుకుని వదిలిపెట్టి ఇంటి దగ్గరే వాళ్ళకి ఒప్పచెప్పి ఆయన లాల్ బహదూర్ శాస్త్రి కామ్గా వచ్చి మళ్ళీ జైల్లో జాయిన్ అయ్యింది అనమాట. అంటే ఇవన్నీ దేనికి పనికొస్తాయంటే, మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఎంత నిబద్ధతతో కూడినటువంటి దేశభక్తిని ప్రదర్శిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఎలాంటిది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెహ్రూకును లాల్ బహదూర్ శాస్త్రికి సోషలిజం అన్నా, పేదవాళ్ళని ఉద్ధరించడం అన్నా చాలా ఇష్టం. కార్మికుల్ని, కర్షకుల్ని, శ్రామికులని వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఒక పైకి తీసుకురావాలనేటువంటి విషయంలో నెహ్రూ ఎంత గొప్పవాడో లాల్ బహదూర్ శాస్త్రి కూడా అంతే గొప్పవాడు. అందుకే వాళ్ళు ఇండియాని డెమోక్రాటిక్ సోషలిస్ట్ కంట్రీగా చేయాలని చెప్పి చాలా కృషి చేసినారు. అందులో చాలా సందర్భాల్లో ఆయన నుంచి పుణికిపుచ్చుకున్నాడు ఆ లక్షణాలని. 1929లో సంపూర్ణ స్వరాజ్ ఉద్యమం స్టార్ట్ చేయాలి అని నెహ్రూ గారు పూనుకున్నప్పుడు, నెహ్రూ గారికి కుడిభుజంగా ఉండి ఆ సంపూర్ణ స్వరాజ్ ఉద్యమాన్ని విజయవంతంగా
పూర్తి చేయించినటువంటి వాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆ సంపూర్ణ స్వరాజ్య ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే అసలు అలహాబాద్ కాంగ్రెస్ కమిటీకి లాల్ బహదూర్ శాస్త్రిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ అధ్యక్షుడిగానే కాకుండా చాలా కాలము కార్యదర్శిగా పనిచేసిండు. చాలా కాలము భారత జాతీయ కాంగ్రెస్ కి అలహాబాద్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేయడమే కాక అలహాబాద్ లో ఉన్నటువంటి ఆనంద భవన్ ఉంది కదా, నెహ్రూ గారి సొంత ఇల్లు, ఆ సొంత ఇంట్లో అదే పార్టీ ఆఫీస్ ఆ రోజుల్లో. అందుకోసమని అదే సొంత ఇల్లుగా భావించి అక్కడ ఏముంటే అవి తిని ఏ పని చెప్తే ఆ పని సంపూర్ణంగా స్వీకరించి ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ నో ట్యాక్స్ క్యాంపెయిన్ గురించి కూడా స్పెసిఫిక్ గా ప్రచారం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. కరెక్ట్ గా అదే టైంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమాన్ని కొంతైనా చల్లార్చాలనే ఉద్దేశంతో కొంతైనా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లని లాల్ బహదూర్ శాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు మాకు సంపూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకోటి ఏం వద్దు అనేటువంటి ఉద్యమాన్ని చాలా బలంగా నెహ్రూ అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి వీరితో గాంధీ గారు కూడా మమేకమై చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఆయన 1937 వరకు వచ్చేసరికల్లా మామూలుగా స్వాతంత్రోద్యమ నేతగానే కాకుండా ఉత్తరప్రదేశ్, ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ అంటున్నాం, ఆ రోజుల్లో దాని పేరు యునైటెడ్ ప్రావిన్సెస్. యునైటెడ్ ప్రావిన్స్ అన్నా కూడా యూపీనే, ఉత్తరప్రదేశ్ అన్నా కూడా యూపీనే. అప్పుడు 1937లో 1935లోనేమో కొత్త చట్టం తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం, భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమాన్ని కొంతైనా చల్లార్చాలనే ఉద్దేశంతో. కానీ దాన్ని సీరియస్ గా వ్యతిరేకించి లాల్ బహదూర్ శాస్త్రి మళ్ళీ ఒకసారి జైలుకు పోవడం జరిగింది, కొద్ది రోజులు మాత్రమే. కానీ తర్వాత 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఆ యునైటెడ్ ప్రావిన్సెస్ లో జరుగుతున్నటువంటి అసెంబ్లీకి ఎన్నికై అసెంబ్లీలో ఆయన వాణిని, ఆయన యొక్క పేట్రియాటిజం ని, ఆయన యొక్క కమిట్మెంట్ ని తెలియజేయడం జరిగింది. చాలా మంది అసలు మంత్రముగ్ధులై విన్నారు ఆయన ఉపన్యాసం. ఆయన ఎలక్షన్ ప్రచారంలో గాని, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసంలో గాని చాలా మంది అనేక విషయాలు తెలుసుకున్నారు. ఎంతసేపటికి లాల్ బహదూర్ శాస్త్రి, ఎందుకంటే పేదరికాన్ని ఆయన బాగా స్వయంగా అనుభవించి వచ్చినవాడు, కాలినడకన పాఠశాలకు పోయి వచ్చినవాడు, చెప్పులు లేకుండా బతికినటువంటి వాడు, ఎవరో ఇచ్చిన పుస్తకాలు తీసుకొని చదువుకున్నటువంటి వాడు, ఎవరో పెట్టిన ఎవరి పంచనో బతికినటువంటి మనిషి. అందుకని కష్టాలంటే ఏంటియో, పేదరికం అంటే ఏందో, కార్మికుల కర్షకుల కష్టాలంటే ఏంటియో తెలిసిన వాడు కాబట్టి యునైటెడ్ ప్రావిన్స్ లో ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు చేయటం జరిగింది ఆ రోజుల్నే. ఒక పక్క మనకి స్వాతంత్రం రాలేదు, 1937 అంటే మనకి స్వాతంత్రం రాలేదు. మనకి స్వాతంత్రం రాకముందే చట్టసభల్లో ప్రవేశించి చట్టసభల ద్వారా ప్రజల యొక్క జీవితాలని ఎలా మార్చాలో కూడా అటువంటి ప్రాక్టికల్ గా చేసి చూపించినటువంటి అనుభవం లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నది. అట్లనే 1946లో మీరు భారతదేశాన్ని ఎట్లా పరిపాలించుకుంటారు, మీకు ఒక రాజ్యాంగం కావాలి, మీకు రాజ్యాంగ రచనా సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం కదా మనం. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంటే లాల్ బహదూర్ శాస్త్రి యునైటెడ్ ప్రావిన్సెస్ తరపున నిలబడి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎన్నికైనాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి, అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఏర్పడినటువంటి ఆ 20 కమిటీల వాళ్ళందరికీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి సహకరించిండు. స్వయంగా అందులో ఏమి చేయలేదు, అంటే ఏదో ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉండడం అలాంటి ఏం జరగలేదు. కానీ నెహ్రూకి, అంబేద్కర్ కి అందరికీ సహకరించారనమాట. అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ రచన సంఘం వాళ్ళకి అందరికీ సహకరించి రాజ్యాంగ రచన నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా చేసినటువంటి ఘనత లాల్ బహదూర్ శాస్త్రిది అనమాట. అలాగే మొట్టమొదటిసారిగా 1947లో ఇంకా మనకి సొంత ప్రభుత్వం ఏర్పడలే. 1947లో యునైటెడ్ ప్రావిన్స్ లో అక్కడ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉండేది. ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైండు, మినిస్టర్ అయిండు. మొట్టమొదటిసారిగా లాల్ బహదూర్ శాస్త్రి మినిస్టర్ అయింది 1947లో, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది 1937లో.
అంటే ఎమ్మెల్యే అయిన 10 సంవత్సరాలకి మినిస్టర్ అయ్యిండు. ఇవాళ రేపు మనందరం చూస్తున్నాం. ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు మినిస్టర్ పదవి కావాలని చాలా మంది చాలా రకాలుగా సొంత పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవసరమైతే పార్టీ మారటం, జెండా మార్చడం, కండవలు మార్చే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి అలా చేయలేదు. 10 సంవత్సరాల కాలం అసెంబ్లీ మెంబర్ గానే ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఆయనకి మొట్టమొదటిసారిగా మంత్రి పదవి దక్కింది. ఆ మంత్రి పదవి ఏ మంత్రి పదవి ఆయనకి ఇచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు 1947లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిందనమాట ఆయన. అలాగే పోలీస్ మినిస్టర్ అయింది. ఈ పోలీస్ మినిస్టర్ అయినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్ లో పోలీసులు కొంతమంది ఆ క్రికెట్ చూడటానికి వచ్చి అల్లరి చేస్తున్న మూకలని కొంతమందిని దెబ్బలు కొడితే, ఆ దెబ్బలు తిన్న వాళ్ళలో కొంతమంది లాల్ బహదూర్ శాస్త్రి దగ్గరికి పోయి, సార్ మీరు పోలీస్ మినిస్టర్ కదా, మమ్మల్ని ఇట్లా ఈ బాగా కొట్టారు పోలీసులు, రేపటి నుంచి మాత్రం స్టేడియంలో ఎర్రటోపీ పోలీసులు మాకు కనపడితే మాత్రం మేము కూడా తిరగబడతాం సార్, మరి మీ ఇష్టం, మీరు పోలీసు మంత్రి కాబట్టి మీకు చెప్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు కూడా కొంతమంది వచ్చి లాల్ బహదూర్ శాస్త్రికి విన్నవించారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడు, రేపటి నుంచి ఎర్ర టోపీల వాళ్ళు మీకు కనపడరు స్టేడియంలో అని చెప్పిండు అనమాట. వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని శాంతపరిచి పంపించిండు, ప్రాబ్లం సాల్వ్ చేసిండు. రెండోది ఏం చేసిండు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, మీరు ఎర్ర టోపీలు పెట్టుకోకుండా వేరే కాకి టోపీలు పెట్టుకొని పోవాలి రేపు స్టేడియంకి అని చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ పోలీసులు పోయి జనాన్ని కంట్రోల్ చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చిన కార్యకర్తలు మళ్ళీ వచ్చి, ఏం సార్ మేము మీకు చెప్పినాం కదా, మీరు మాకు హామీ ఇచ్చారు కదా, ఎర్ర టోపీల వాళ్ళని మేము పోలీసులు రానియం స్టేడియంలోకి ఎంట్రీ కదా అని అంటే, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేసినంటే, నేను మీకు ఏం హామీ ఇచ్చినా ఎర్ర టోపీల వాళ్ళని రానియను స్టేడియంలోకి అని హామీ ఇచ్చిన. ఇవాళ ఎర్ర టోపీలు లేవు కదా, చూడండి అన్ని కాకి టోపీలు పెట్టుకొని వచ్చారు, మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే మరి మాబుని ఎవరు కంట్రోల్ చేయాలి? కాబట్టి శాంతి భద్రతలు కాపాడటం కూడా, మీ మాట వినటం ఎంత ముఖ్యమో నా విద్యుక్త ధర్మం శాంతి భద్రతలను కాపాడటం కూడా నాకు అంతే ముఖ్యం అని చెప్పి పంపించింది అనమాట. ఆ విధంగా అంటే ప్రాబ్లం ని సాల్వ్ చేయడంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఆయన జీవితంలో, సమస్యని పరిష్కరించే విషయంలో. ఒక సందర్భంలో వాళ్ళ టీచర్ కి స్టూడెంట్స్ కూడా గొడవ వస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయించి టీచర్ని వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించింది అనమాట. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సందర్భంలో గాంధీ గారు ఏం చేసిందంటే డూ ఆర్ డై నినాదం ఇచ్చిండు. స్వాతంత్ర్యాన్ని సాధించనన్నా సాధించండి, చావనైనా చావండి అని నినాదం ఇచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది హింసాత్మక చర్యలు కూడా పాల్పడమని చెప్పినట్టుగానే దాని అర్థం. అయితే చాలా మంది ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేశారంటే ముందుగానే పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేసి ఎవరు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొనకుండా వాళ్ళని ముందరనే జైలు శిక్ష చేసి జైళ్లలో నిర్బంధించారు పెద్ద పెద్ద నాయకులని. కానీ విచిత్రం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులందరూ జైల్లో ఉన్నా కూడా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకు జరిగింది అంటే అప్పటికల్లా ప్రజలకి, కార్యకర్తలకి, సాధారణ కార్యకర్తలకు కూడా ఉద్యమం ఎట్లా చేయాలనో, ఎట్లా తప్పుకోవాలనో అర్థమైంది. లాల్ బహదూర్ శాస్త్రి అరెస్ట్ కాకుండా తప్పించుకొని స్వయంగా అండర్ గ్రౌండ్ లో పోయిండు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఎన్ని చేసిండో లెక్కే లేదు. అయినా సరే పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరిగిండు. కానీ చివరికి జరిగింది ఏంటంటే మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేసి ప్రభుత్వము ఆయన పట్టుకొని మళ్ళీ జైలు శిక్ష వేసింది. మళ్ళీ 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. సంవత్సరంన్నర పాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి ఆయన అండర్ గ్రౌండ్ లో ఉండి వాళ్ళని మొబిలైజ్ చేసి అరెస్ట్ కాకుండా తప్పించుకొని క్విట్ ఇండియా ఉద్యమాన్ని విజయవంతం చేసిండు. తర్వాత ఏమైంది, 1952లో ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి ఎన్నికైంది. 52 అంటే మీ అందరికీ తెలుసు, జనరల్ ఎలక్షన్స్. మనకి 50లో కొత్త చట్టం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం ప్రకారం 1952లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఆయన మళ్ళీ యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచే లాల్ బహదూర్ శాస్త్రి పార్లమెంట్కి ఎన్నికైంది అనమాట. ఎన్నికైనప్పుడు ఆయన రైల్వే మినిస్టర్ పదవి ఇచ్చారు ఆయనకి. రైల్వే మినిస్టర్ పదవి ఇస్తే రైల్వే మినిస్టర్ పదవిలో లాల్ బహదూర్ శాస్త్రి ఉండగా ఒక రైలు ప్రమాదం జరిగి 150 మంది చనిపోయినారు. ఆ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ
లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయడం జరిగింది రైల్వే మంత్రి పదవికి. ఇది దేనికి ఉదాహరణ? దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఇవాళ ఏ మంత్రులైనా సరే పదవి పట్టుకొని ఏలాడటం, పదవి రాకపోతే పక్కవాడిని ఇంకేదో చేయటం, మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్నో, ప్రైమ్ మినిస్టర్నో రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇంకేదో అవసరమైతే పార్టీ మారటం, ఇవన్నీ చేస్తున్నారు కదా. వీళ్ళకి ఒక చెంపపెట్టు అనమాట. దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ లాల్ బహదూర్ శాస్త్రి. దే హ్యావ్ టు అబ్జర్వ్ లాల్ బహదూర్ శాస్త్రి హౌ హీ రియాక్టెడ్ అనేది తెలుసుకొని మన వాళ్ళు కూడా అట్లా చేస్తే, అసలు అంటే రాజీనామా చేసినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికొస్తారని కాదు నేను చెప్పేది. కానీ నైతిక బాధ్యత వహిస్తున్నట్టుగా నీకు ప్రజల హృదయాలలో నీకు ఒక పదిలమైన స్థానం ఉంటుంది, నీకు ఒక పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది అనే విషయాన్ని మనం రాజకీయ నాయకులు ఇప్పుడు గమనించకపోవటం చాలా దురదృష్టం. అలాగే 52లో, 57లో, 62లో వరుసగా 3 సార్లు పార్లమెంట్కి ఎన్నికైంది. 59లో ఏమైంది? సెంట్రల్ మినిస్టర్, రెండవసారి మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అయ్యిందనమాట, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. 1961లో ఇంకొక సంఘటన జరిగింది. అప్పుడు ఈ మినిస్టర్ అయినప్పుడు కూడా నెహ్రూకి చాలా చేదోడు వాదోడుగా ఉండి చాలా చాలా విషయాలలో మనం నెహ్రూని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరుకు నెహ్రూ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా కూడా నెహ్రూకి మంచి పేరు రావడానికి, నెహ్రూ పరిపాలన సక్సెస్ కావడానికి సహకరించిన నాయకులు చాలా మంది ఉన్నారు. అందులో గాంధీ గారు లాంటి వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కొన్ని సందర్భాలలో నెహ్రూతోని విభేదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా జరగాలి కృషి చేసింది ఆయన కూడా. గాంధీ గారు చెప్పేది సర్దార్ వల్లభాయ్ పటేల్ కి. లాల్ బహదూర్ శాస్త్రికి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవి దక్కింది. ఎప్పుడు? 1961లో యూనియన్ క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ అయింది. 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సొంతంగా ఒక ఇల్లు కట్టుకోలేదు ఆయన. అప్పటికే 4 కుమారులు, 2 కూతుర్లు, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఖర్చులు అవన్నీ భరిస్తూనే తల్లిని పోషించుకుంటూనే జీవితాన్ని ఈ విధంగా నిజాయితీగా గడిపినటువంటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. హోమ్ లేని హోమ్ మినిస్టర్, సొంత ఇల్లు లేని గృహ శాఖ మంత్రి. సొంత ఇల్లు అన్నందుకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి మీకు. అదేంటంటే, మంత్రి పదవిలో ఆయన ఉన్నా కూడా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా కూడా ఆయనకి చాలా మంది సపర్యలు చేయడానికి ప్రభుత్వం తరపున కొంతమందిని నియమిస్తుంది ప్రభుత్వమే. వాళ్ళందరికీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పేవాడో తెలుసా? కొద్ది రోజులు పనిచేసిన తర్వాత వాళ్ళకి వేరే పని కేటాయించి తన పనులు తానే చేసుకోవడం. తన భార్యకి ఏమని చెప్పేవాడు? నీ వంట పనులన్నీ నువ్వే చేసుకో, మనకి ఇంకొక వంట మనిషి ఎందుకు అని ప్రభుత్వం నియమించిన వంట మనిషిని కూడా నిలుపుదల చేయించి ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఖజానాలోనే మిగిలేటట్టు చేసి, అంటే పొదుపు అని పాటించినటువంటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. ఇంకా ఆయనకి సపర్యలు చేయడానికి వచ్చిన చాలా మందిని కూడా సపర్యలు చేయకుండా వేరే పనులకు పురమాయించి ఆయన మాత్రం ఆయన సొంత పనులన్నీ ఆయనే చేసుకునేవాడు. ఆయన చెప్పులు ఆయనే, ఆయన బట్టలు ఆయనే, ఆయన సొంత పనులన్నీ ఆయనే పూర్తి చేసుకునేవాడు అనమాట. ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే చేసేవాడు. అది చాలా గొప్ప విషయం. మినిస్టర్ గా ఉండి కూడా ఆ పని చేసేది. అంటే ఇదే సందర్భంలో ఇంకొక సందర్భంలో చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఆ మాట కూడా ఇప్పుడు చెప్పడమే మంచిది. అదేంటంటే, చాలా మందికి కారు కొనుక్కోవాలని ఉంటది కదా. ప్రభుత్వం మంత్రి హోదాలో కారు ఇస్తారు, లేకపోతే పార్లమెంటు సభ్యుడి హోదాలో కార్లు ఉంటాయి, ఇంకేదో ఉంటాయి. కానీ వీటన్నిటికీ లాల్ బహదూర్ శాస్త్రి అతీతుడు, ఏది వద్దనేవాడు. చివరికి ఏం జరిగింది? వాళ్ళ బంధుమిత్రుల ఫోర్స్ వల్ల ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు ఎంత కొనుక్కున్నాడు? 5,000 కొనుక్కున్నాడు. ఆ 5,000 ఎక్కడ తెచ్చిండు? బ్యాంకులో అప్పు తెచ్చిండు. బ్యాంకులో అప్పు తెచ్చి ఏం చేయటం మొదలు పెట్టిండు? ఆయన జీతంలోంచి కొంత భాగాన్ని ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు. తర్వాత ఏమైంది? ఆయన చనిపోయేంత వరకు కూడా అప్పు తీరలే. ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే మామూలుగా పెన్షన్ డబ్బులను పెట్టి ఆయన భార్య కారు లోను తీర్చిందనమాట. నిరాడంబరత్వాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జీవితంలో చాలా భాగాన్ని ఒక సంఘం, ఒక పేదవాళ్ళకు సహాయం చేసే సంఘం ఒకటి స్థాపించారు. ఆ పేదవాళ్ళకు సహాయం చేసే సంఘానికి డొనేషన్స్ గా ఇస్తూ ఉండేవాడు. మిగిలిన భాగాన్ని ఇంటి అద్దెకి, అలాగే కారు లోన్ తీర్చడానికి ఉపయోగించేవాడు అనమాట. జైళ్లలో చాలా మంది
టైం వేస్ట్ చేసుకోవడం చూస్తుంటాం మనం. లాల్ బహదూర్ శాస్త్రి నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్ ఇన్ జైల్. యాజ్ ఫార్ యాజ్ హీ వాజ్ ఇన్ జైల్, హీ యూజ్ టు స్టడీ బుక్స్. పుస్తకాలు చదవడమే, పుస్తక పఠనమే ఆయనకి ప్రథమంగా పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం అనమాట. ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు. ఒక సందర్భంలో ఏమనిపించిందో ఆయనకి మీద ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం ఒకదాన్ని ఆయన హిందీలోకి అనువదించాడు. మేడం క్యూరీ గురించి మనందరికి తెలుసు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవటానికి గోవింద వల్లభ్ పంత్ చాలా కృషి చేసి చివరికి లాల్ బహదూర్ శాస్త్రిని 1951లో భారత జాతీయ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీగా చేశారనమాట. భారత జాతీయ కాంగ్రెస్ ఆ రోజులలో రంగము చెప్పని విషయం అంటూ ఏదీ లేదు. అన్ని విషయాలు, విద్య, వైద్యము, అన్ని వ్యవసాయము, పరిశ్రమలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలను సమైక్యంగా ఉంచి అసలు ప్రభుత్వానికి ఒక మార్గనిర్దేశం చేసే విధంగా ప్రజలని సమాయత్తపరిచింది నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ జాతీయ కాంగ్రెస్ పార్టీ లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ లోకి వచ్చిందో అది మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని, భారతదేశంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి చాలా సంస్కరణలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టారనమాట. ఆ సంస్కరణలన్నింటినీ విజయవంతంగా అమలు చేయడానికి కావలసినటువంటి క్యాడర్ ని తయారు చేయడంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రముఖ పాత్ర వహించిననమాట. బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టేవాళ్ళు. ఇప్పుడు బాక్రా నంగలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటివో, లేకపోతే ఉక్కు కర్మాగారాలు స్థాపించేవాళ్ళు, లేకపోతే రవాణా సదుపాయాలు, లేకపోతే విద్యా సదుపాయాలు. నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అక్షరాస్యతని పెంచడం కోసము, పేదరికం నిర్మూలించడం కోసము, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం, బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టడం కోసం ఈ విధంగా చాలా మంది కృషి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ సమీకరించి సమాయత్తపరిచి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ విజయవంతం కావడానికి లాల్ బహదూర్ శాస్త్రి చాలా చక్కగా సహకరించిండు అనమాట. 1962లో లాల్ బహదూర్ శాస్త్రి మొత్తం భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. 1962లో మనకి చైనాకి యుద్ధం వచ్చింది. మనకి చైనాకి యుద్ధం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎంచుకున్నటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఈ యుద్ధం గురించి, దీంట్లో ఎందుకు పాల్గొనాలి, దీంట్లో మనం ఎందుకు విజయం సాధించాలి, చైనా వాళ్ళ యొక్క దుశ్చర్య గురించి మొత్తం దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల్ని సమాయత్తపరిచి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యతని జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రికి అప్పచెప్తే విజయవంతంగా మొత్తం భారతదేశం పర్యటించి ఆయన 1962లో చెప్పిండనమాట. ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది లాల్ బహదూర్ శాస్త్రికి? లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఈ దేశంలో అని. త్రిభాషా సూత్రాన్ని గురించి, తర్వాత చైనా వాళ్ళ యొక్క ఈ దుశ్చర్యల గురించి సవివరంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా పర్యటించి చెప్పినటువంటి ఘనత లాల్ బహదూర్ శాస్త్రిది అనమాట. అయితే అప్పుడు మళ్ళీ యూనియన్ మినిస్టర్ గా ఆయన చేసినటువంటిది ఏంటి అని అంటే, ఆయన మంత్రి పదవిని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మంత్రి పదవి లేకుండా కూడా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రిని క్యాబినెట్ లో కొనసాగించారు, యూనియన్ క్యాబినెట్ లో. కారణం ఏంటి అని అంటే, ప్రతి రంగంలో లాల్ బహదూర్ శాస్త్రి సలహాలు ఇచ్చే దగ్గరకు చేరుకున్నాడు కాబట్టి వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తుండు. పైగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా, అంటే ట్రబుల్ షూటర్ అంటారు కదా, ఆ ట్రబుల్ షూటర్ గా లాల్ బహదూర్ శాస్త్రికి మంచి పేరుంది అనమాట. అందుకని పోర్ట్ఫోలియో లేని మంత్రిగా నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రిని యూనియన్ క్యాబినెట్ లో కొనసాగించింది అనమాట. అది చాలా అత్యంత సన్నిహితుడు అయిపోయాడు నెహ్రూకి. అదే కాకుండా ఒకసారి నెహ్రూ ఏం చేసిందంటే, ఆయన పోవడానికి వీలు పడకపోతే ఈ అలీన శిఖరాగ్ర సమావేశాలకి, కామన్వెల్త్ శిఖరాగ్ర సమావేశాలకి లాల్ బహదూర్ శాస్త్రిని పంపడం మొదలుపెట్టిండు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏమిటిది అంటే నెహ్రూ తర్వాత నెహ్రూ వారసుడు లాల్ బహదూర్ శాస్త్రి అవుతాడా ఏమిటి అనేటువంటి అనుమానాలు కూడా బయలుదేరి. నెహ్రూ ఎలాగూ తన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి క్రమక్రమంగా లాల్ బహదూర్ శాస్త్రిని రంగంలోకి దించి బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడుతున్నాడు. అంటే బహుశా నెహ్రూ మనసులో కూడా తన వారసుడుగా లాల్ బహదూర్ శాస్త్రిని నిలపాలనేటువంటి ఆలోచన ఉన్నదేమో అని అర్థమవుతుంది అని తెలిసి వచ్చిందనమాట. చాలా మంది విలేకరులు కూడా, ఒక విలేకరి అసలే ఒక పుస్తకమే రాసిండు, ఏమని, ఆఫ్టర్ నెహ్రూ హూ. ఆ పుస్తకం పేరు ఏంటంటే హూ ఈజ్ ఆఫ్టర్ నెహ్రూ అని. ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా ఏమని రాసిందంటే ఆ విలేకరి, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, నెహ్రూ తర్వాత నెహ్రూ వారసుడు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు అని కూడా రాసిండు. ఆ విలేకరి పేరేంటంటే వేల్స్ హ్యాంగ్జన్.
చివరికి 1964లో మే 27వ తారీఖున దురదృష్టవశాత్తు మనం మనం కోల్పోయినాం. ప్రథమ భారత ప్రధానమంత్రి నెహ్రూని కోల్పోయినాం. ప్రథమ భారత ప్రధానమంత్రి నెహ్రూ మే 27 1964లో చనిపోవడం జరిగింది. వెంటనే ప్రధానమంత్రిగా స్థానంలోకి ఈయన లాల్ బహదూర్ శాస్త్రిని తీసుకురావడానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అందులో కామరాజ్ నాడార్ ఒకరు. చివరకు 1964 నుంచి 66 వరకు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రిని అనౌన్స్ చేయడం జరిగింది. పార్లమెంటరీ లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా స్వతంత్ర భారతదేశపు ద్వితీయ ప్రధానమంత్రిగా 1964లోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గాంధీ గారి ప్రిన్సిపుల్స్ ని అనుసరించి ఎదిగినటువంటి మనిషిని. నన్ను నడిపించేది గాంధీ గారి సిద్ధాంతాలే, నన్ను నడిపించేది నెహ్రూ గారి దూరదృష్టి మాత్రమే. నన్ను నడిపించేది గాంధీ గారి సిద్ధాంతాలు, నెహ్రూ గారి దూరదృష్టి మాత్రమే. ఈ రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని నేను ఈ దేశాన్ని పరిపాలిస్తాను అని చెప్పిండు. తల్లి దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు తల్లి ఏమని ఆశీర్వదించిందంటే, నాయన నువ్వు ఏమైనా చేస్తేవి కానీ పేదవాళ్ళను బాధ పెట్టే పని ఏది చెయ్యకు అని చెప్పింది. పేదవాళ్ళని ఉద్ధరించడానికే నేను ఈ ప్రధానమంత్రి పదవిలో అడుగుపెట్టానమ్మా అని చెప్పాడు. అందుకే ఆయన చేసిన యాక్టివిటీస్ లో, ఆయన ప్రధానమంత్రి హోదాలో చేసినటువంటి చర్యలను ఒక 5 భాగాలుగా చేయవచ్చు. ఒకటి ఏంది, గ్రాసం ఫుడ్. రెండోది ఏంది, వాసం షెల్టర్. మూడోది ఏంది, విద్య ఎడ్యుకేషన్. నాలుగోది ఏంది, హెల్త్ ఆరోగ్యం. ఐదోది ఏంది, ఎంప్లాయ్మెంట్. అంటే ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ 5 అంశాలని చుట్టే తన పరిపాలన మొత్తాన్ని తిప్పుకున్నటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. దురదృష్టవశాత్తు మనకి పాకిస్తాన్కి 1965లో యుద్ధం వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఉన్నాడు. అయూబ్ ఖాన్ కొంచెం అవహేళన చేసిండు. నెహ్రూ ఇదే అదనని పాకిస్తాన్ 1965లో మన మీద యుద్ధం ప్రకటించింది. ఆయన లాల్ బహదూర్ శాస్త్రిని ఏమని అవహేళన చేసేవాడంటే ధోతీవాలా అని అవహేళన చేసేవాడు. లాల్ బహదూర్ శాస్త్రి పంచె కట్టుకుంటాడు కాబట్టి. ఏదున్నా 1965లో జరిగినటువంటి భారత పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కి సరి అయిన బుద్ధి చెప్పినటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. ప్రధానమంత్రి హోదాలో 22 రోజులు మొత్తం పర్యటనే చేశాడు. జమ్మూ కాశ్మీర్తో పాటు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 22 రోజులు పర్యటన చేసి సైన్యాన్ని, ప్రజలని మేల్కొల్పి దాంట్లో అప్రమత్తం చేసి యుద్ధంలో విజయం సాధించాడు. యుద్ధంలో మన సైనికులు ఆల్మోస్ట్ లాహోర్ దగ్గరకు పోయినారు. లాహోర్ని కూడా ఆక్రమించే పరిస్థితి ఏర్పడది. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడి అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రష్యా వాళ్ళని, అమెరికా వాళ్ళని శరణు వేడటం, సంప్రదింపులు కుదిరించండి, సంధి కుదిరించండి, ఏదో అగ్రిమెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేయటం ఆయన జరిగినాయి. ఆ రిక్వెస్ట్ అనుసరించి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు చర్య తీసుకొని చివరికి రష్యా ప్రధానమంత్రి ఇద్దరిని ఆహ్వానించిండు. ఈ విధంగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసింది యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఇందులో ఇమ్మీడియట్ గా మీరు యుద్ధాన్ని ఆపవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అనుసరించి కోసిగిన్ ఇన్విటేషన్ అనుసరించి భారతదేశం నుంచేమో లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ నుంచేమో అయూబ్ ఖాన్ ఇద్దరు పోయినారు. రష్యాలో సమావేశం జరిగింది. ఆ విధంగా సంప్రదింపులు జనవరి 10వ తారీఖు నాడు పూర్తయినాయి. పూర్తయ్యేసరికి చాలా రాత్రి అయింది. ఆ రాత్రి తాష్కంట్లోనే సమావేశం జరిగింది కాదా, తాష్కంట్ ఒప్పందం జరిగింది. తాష్కంట్ ఒప్పందంలో ప్రధానమైన విషయాలు ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఇరు సైన్యాలు కూడా సీజ్ ఫైర్ ప్రకటించాలి, యుద్ధం ఆపేసి మళ్ళీ ఇరు సైన్యాలు కూడా అంటే భారతదేశ సైన్యం, పాకిస్తాన్ సైన్యం యథాస్థానానికి వెళ్ళిపోవాలి, యుద్ధం ఆపాలి. తర్వాత పాకిస్తాన్కి, భారతదేశానికి ఇంతకు ముందు కుదిరిన పాత ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరు దేశాలు కూడా గౌరవించి వాటి ప్రకారం నడుచుకోవాలి. ఇరు దేశాలు కూడా మళ్ళీ యుద్ధానికి పురికొల్పేటువంటి చర్యలకు పాల్పడవద్దు. పరస్పర సహకార సంప్రదింపులన్నీ ఉండవలసిందే అనేటువంటి ప్రధాన విషయాలతోని ఆ ఒప్పందం కుదిరింది. సంతోషకరంగా జరిగినటువంటి ఈ వార్తను అటు పాకిస్తాన్ ప్రజలకి తెలియజేయటం జరిగింది, ఇటు భారతదేశ ప్రజలకు తెలియజేయటం జరిగింది.
ప్రజలు కోరుకున్నది అదే. ప్రజలు శాంతిని కోరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి శాంతిని కోరుకున్నాడు. ఆ విధంగా సంప్రదింపులు జరిగిపోయిన తర్వాత ఆయన ప్రశాంతంగా నిద్రపోయిండు ఆ నైటు. కానీ తెల్లవారి జనవరి 11వ తారీఖు లేచి చూసేసరికల్లా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయి ఉన్నాడు. జై జవాన్ జై 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 కిసాన్, జై జవాన్ జై 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 కిసాన్ నినాదం ఇచ్చినటువంటి మన భారతదేశపు అత్యున్నత దేశభక్తుడు విగత జీవిగా పడి ఉండటం చూసి ఇమీడియట్ గా వాళ్ళు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశానికి కూడా ఈ దుర్వార్త తెలిసింది. కాబట్టి ఈ విధంగా మనకి ఇన్ని సాధించి పెట్టినటువంటి ఈ నేతని మనం కోల్పోయిన రోజు ఇది. ఆయన జీవితంలో ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కొంచెం 2 మాటల్లో చెప్తాను. అవేంటి అంటే, మంగళవారం, ఆయన పుట్టింది మంగళవారమేనట. ఆయన మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయింది మంగళవారమేనట. ఆయన మొట్టమొదటిసారిగా యునైటెడ్ ప్రావిన్స్ కి మినిస్టర్ పదవిలో ప్రమాణ స్వీకారం చేసింది మంగళవారమేనట. ఆయన యూనియన్ క్యాబినెట్ గా మన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ గా ఆయన ప్రవేశించింది కూడా మంగళవారమే. అదే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా మంగళవారమే. కాబట్టి ఈ విధంగా మంగళవారం అనేది ఆయన జీవితంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది అని చెప్తుంటారు. ఏది ఏమైనా మనము లాల్ బహదూర్ శాస్త్రికి చాలా రుణపడి ఉన్నాము. ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించడము, ఆయన సూచించినటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఏదైతుందో దాన్ని పరిరక్షించడం, పరిడవిల్లేటట్టు చేయటం మన బాధ్యత. థ్యాంక్ యూ.